గొనిగారంట మాంసం కావాలి. ఐగుప్తులు ఇవన్నీ మాకు ఫ్రీగా దొరికినాయి. బహుశా వీళ్ళు అమెరికా నుంచి వస్తే ఎలా ఉండేదో ఈ కాలంలో. అక్కడైతే పొద్దాహ బయటకు వచ్చి అక్కడైతే పెళ్ళైన కొత్తలో వింటాం. భార్య అంటది, మా ఇంటికాడైతే, మా అమ్మ అయితే, మా నాన్న అయితే, మా తమ్ముడు అయితే, మా అన్న అయితే అన్నీ ఇడిచిపెట్టి వచ్చినా చచ్చిపోయేదాకా పుట్టిల్లు మర్చిపోరు. ఈ ఐగుప్తుని మర్చిపోనట్టుగా కదండి. స్త్రీ అంటే సంఘం కదా. ఈ సంఘం బుద్ధి ఆడకపోతుంది. బుద్ధి పాడు బుద్ధి. గమనించండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, తెల్లారేసరికి వాళ్ళు శుద్ధీకరించుకొని వాళ్ళు ఉండమని చెప్పు. పొద్దున్నే వాళ్ళు మాంసం తింటారు. ఎందుకంటే వాళ్ళు